తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో #1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. హైదరాబాద్ లో ఈసారి న్యూ ఇయర్ వేడుకలపై పోలీసులు కఠిన ఆంక్షలు విధించారు. కొత్త సంవత్సర వేడుకల నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. రాత్రి 1 గంటలోపే వేడుకలు ముగించాలంటున్నారు. ఈవెంట్ నిర్వాహకులు 10 రోజుల ముందుగానే అనుమతి తీసుకోవాలని, ప్రతి ఈవెంట్లోనూ సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని సూచించారు. అశ్లీల నృత్యాలకు అనుమతి లేదన్న పోలీసులు వేడుకల్లో 45 డెసిబుల్స్ కంటే ఎక్కువ శబ్దం రాకుండా చూసుకోవాలన్నారు. పబ్లకు, బార్లకు, ఫంక్షన్ హాల్లో నిర్వహించే వేడుకలకు ఈ ఆంక్షలు వర్తిస్తాయి. అలాగే పబ్లిక్ ప్రదేశాలలో వేడుకలను నిషేధించారు. హైదరాబాద్ మెట్రోపాలిటన్ సిటీ కావడం, తెలుగు సినీ ఇండస్ట్రీకి ఇదే హబ్ కావడం, జాతీయ, అంతర్జాతీయ రవాణా సౌకర్యాలు ఉండడంతో డ్రగ్స్ సరఫరా ఈజీగా జరుగుతోంది. దేశంలోనే తెలంగాణలో డ్రగ్స్ వినియోగం ప్రమాదకర స్థాయిలో ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. నగరంలో జరిగే నేరాలకు డ్రగ్స్ వినియోగంతో ప్రత్యక్ష సంబంధాలున్నట్లు చాలాసార్లు బయటపడింది. అలాగే కొత్త సంవత్సరం రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తామని పోలీసులు వెల్లడించారు. పబ్లలోనూ, ఫంక్షన్లలోనూ డ్రగ్స్ వినియోగించినట్లయితే చర్యలు కఠినంగా ఉంటాయని సిపి హెచ్చరించారు. అయితే పోలీసులు ఎంత నిఘా పెట్టినా రేవ్ పార్టీలను మాత్రం అడ్డుకోలేకపోతున్నారు. ఇకపై తెలంగాణలో మత్తుమందు అనే పేరే వినపడకూడదని అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మత్తుమందుల నియంత్రణకు అనుసరించాల్సిన విధానం, కావాల్సిన సదుపాయాలపై నివేదిక సమర్పించాలని సీఎం ఆదేశించారు. హైదరాబాద్ లో పాశ్చాత్య సంస్కృతి పెరుగుతూ ఉండడంతో డ్రగ్స్ కల్చర్ కూడా చాప కింద నీరులా విస్తరిస్తోంది. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే మాదక ద్రవ్యాలతో పాటు స్థానికంగా లభించే గంజాయి వంటి వాటి వినియోగం కూడా పెరుగుతోంది. ఆన్లైన్ లో కూడా గుట్టు చప్పుడు కాకుండా ఈ వ్యాపారాన్ని నడుపుతున్నారు. ఇటు న్యూ ఇయర్ పార్టీల కోసం పబ్బులు, క్లబ్లు ప్రత్యేక ఆఫర్లతో ఆకర్షిస్తున్నాయి. అన్లిమిటెడ్ వైన్, ఫుడ్ అంటూ యువతను ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే కొన్ని పబ్బులు, క్లబ్బులు కొత్త సంవత్సరం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాయి. ఇటు న్యూ ఇయర్ క్యాష్ ని చేసుకునేందుకు డ్రగ్ పెడ్లర్లు, డ్రగ్ ముఠాలు పనిచేస్తున్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి భారీ డ్రగ్స్ ను తెప్పించుకుని నిల్వ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. న్యూ ఇయర్ వేడుకల్లో మందుతో పాటు చాలా మంది మత్తు పదార్థాలను తీసుకుంటున్నారు. దీన్ని ఆసరాగా తీసుకునేందుకు డ్రగ్స్ మాఫియాలు పావులు కదుపుతున్నాయి. డ్రగ్స్ ముఠాలు హైదరాబాద్ వదిలిపోవాలని, లేదంటే కఠిన చర్యలు తప్పవని హైదరాబాద్ కొత్త పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి హెచ్చరించారు. డ్రగ్స్ ముఠాలపై ఉక్కుపాదం మోపుతామన్న ఆయన పార్టీల పేరుతో డ్రగ్స్ వాడొద్దని వార్నింగ్ ఇచ్చారు. కొన్ని పబ్లలో డ్రగ్స్ వాడుతున్నారని, అది వెంటనే ఆపేయకపోతే కఠిన చర్యలు ఉంటాయన్నారు. హైదరాబాద్ సిటీని డ్రగ్స్ ఫ్రీ సిటీగా చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.